కాపర్ టీవీ ప్రేక్షకులకు మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు. మీతో కలిసి దేవుని మాటలు పంచుకునే అవకాశాన్ని ఇచ్చిన దేవాది దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ముందుగా ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోకి వెళదామండి. కళ్ళు మూసుకున్నట్టు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, రాజ్యానికి వందనాలు సూత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగోనైనా నీ బిడ్డలతో కలిసి నీ వాక్యాన్ని పంచుకునే భాగ్యాన్ని కలుగ చేశారు ప్రభువా. వింటున్న వాక్యాన్ని ప్రతి బిడ్డ హృదయంలో ఆయన చేర్చుకొని అంగీకరించి అనుసరించే మనసును దయచేయండి. మాలో ఉన్న దుష్ట తలంపులనైనా చెడు తలంపులు తీసివేసి సమస్తమును ఘనత మహిమ మీరే తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన సమర్పిస్తూ ఉన్నాను తండ్రి గారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నా అంశము మానవుని హృదయంలో నుండి బయటకు వచ్చినవే మనిషిని అపవిత్రపరుస్తున్నాయి. మానవుని హృదయంలో నుండి బయటకు వచ్చినవి ఏమిటి? మానవుని హృదయంలో ఏమున్నవి ఆలోచించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, హృదయంలో ఉన్న చెడు తలంపులు, చెడు ఆలోచనలు అన్నీ కూడా బయటకు వచ్చి మనిషిని అపవిత్రంగా పరుస్తున్నాయి. ఈనాడు సమాజంలో చూసినట్లయితే మానవుని హృదయంలో ఉన్న చెడు తలంపులు బట్టి కార్యాలు జరుగుతూ ఉన్నాయి. భూమి మీద అనేకమైన ఘోరాలు, నేరాలు చూస్తూ ఉన్నాం. ఎక్కడ ఏ టీవీలో చూసినా, ఎక్కడ వార్తా పేపర్లో చూసినా అనేకమైన భయంకరమైన స్థితులు జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటికీ కారణం ఏమిటయ్యా అంటే మానవుని హృదయంలో నుండి చెడు తలంపులు పుడుతూ ఉన్నాయి. ఆ చెడు తలంపులు మనిషిని అపవిత్రపరుస్తూ ఉన్నాయి, ఇతరులను అపవిత్రపరుస్తున్నాయి, అపవిత్రపరుస్తున్నాయి. దేవుని వాక్యం చూసినట్లయితే మార్కు సువార్త చూడండి, 7వ అధ్యాయం 20వ వచనంలో ఒక మాట చదివిస్తున్నాడు. మనుషుని హృదయంలో నుండి బయటకు వచ్చిన మనిషిని ఏ రీతిగా అపవిత్రపరుస్తున్నాయి. అసలు మానవ హృదయంలో ఏమున్నాయి? మనిషి ఎందుకు అపవిత్రుడిగా మారిపోతున్నాడు? ఎందుకు క్రూరుడిగా, నరహంతకుడుగా, మోసం చేసేవాడిగా, అబద్ధికుడుగా, మోసగాడుగా ఎందుకు మారుతూ ఉన్నాడు? అసలు లోపల ఏమున్నాయి? హృదయంలో నుండి మనిషిని బయటికి వచ్చినవి మనిషిని ఇలా అపవిత్రపరచడానికి కారణం ఏమిటి? అపవిత్రాత్మ మనిషిని ఆవరించినప్పుడు అపవిత్రమైన కార్యాలు చేయడానికి మనిషిని ముందుకు లాగుతూ ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యాన్ని గమనించినట్లయితే అక్కడ వాక్యం ఏమైనా చదివిస్తుందో చూసినట్లయితే చక్కని మాటలు మనం అర్థం చేసుకోగలం. చూడండి, మానవుని హృదయంలో నుండి బయటకు వచ్చిన మనిషిని ఎలా అపవిత్రపరుస్తున్నాయో మనం గమనించినట్లయితే వాక్యాన్ని చదువుతున్నాను. చూడండి, మనుషుని లోపల నుండి బయలు వెళ్ళినది మనిషిని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మానవుని హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనమును, కృతమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావము, అవివేకము వచ్చును. ఇవన్నీ కూడా మానవుని హృదయంలో నుండి బయటకు వస్తున్నవి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించినట్లయితే ప్రియ సహోదరి సహోదరుడా, మానవుని హృదయంలో ఉన్నవి కనీసం 12 లక్షణాలు ఉన్నవి. అవన్నీ కూడా మానవుని అపవిత్రపరుస్తున్నవి. ఆ 12 లక్షణాలు ఏమిటంటే, మొదటిగా జారత్వము, రెండోదిగా దొంగతనము, మూడోదిగా నరహత్యలను, నాలుగోదిగా వ్యభిచారము, ఐదోదిగా లోభము, ఆరోదిగా చెడుతనము, ఏడోదిగా కృతమును, ఎనిమిదోదిగా కామ వికారము, తొమ్మిదోదిగా మత్సరమును, పదోదిగా దేవదూషణము, 11వదిగా అహంభావమును, 12వదిగా అవివేకమును. చూసారండి, మానవుని హృదయంలో నుండి ఇవన్నీ బయటకు వచ్చి మనిషిని అపవిత్రపరుస్తూ ఉన్నాయి. మానవుని హృదయంలో నుండి బయటకు వచ్చినవే మనుషులను గాయపరుస్తూ ఉన్నాయి, మనుషుల్ని ఇబ్బంది చేస్తున్నారు, అవమానపరుస్తున్నారు, అనేకమైన ఘోరమైన స్థితిలోకి లాగవేస్తున్నవి. ఇవన్నీ కూడా మానవుని హృదయంలో నుండి వచ్చినవే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరి సహోదరుడా, ఇవన్నీ నీ హృదయంలో ఉన్నవేమో ఒకసారి నువ్వు పరిశోధించుకో. ఇలాంటి లక్షణాలు, ఇలాంటి క్యారెక్టర్ నువ్వు కలిగి ఉన్నావేమో, ఇలాంటి గుణగణాలు కలిగి ఉన్నావేమో ఒకసారి నువ్వు పరిశోధించుకోవాలని దేవుని పేరిట మనం చేస్తూ ఉన్నాము. ఇవన్నీ నీలో ఉన్నట్లయితే నువ్వు పరలోకానికి అర్హుడు కాదు, పాతాళానికి అర్హుడు అయి ఉన్నావు. పరలోకానికి వెళ్ళే అవకాశాన్ని పోగొట్టుకుంటావు. జాగ్రత్త సుమా, నువ్వు సరి చేసుకోవాలి. నీలో హృదయంలో ఉన్నవన్నీ కూడా ఇలాంటి లక్షణాలు, ఇలాంటి గుణగణాలు నీలో ఉన్నాయేమో తీసివేసుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. దేవుడు వాక్యం చదివిస్తుంది, మానవ హృదయంలో నుండి బయటకు వచ్చినవే మనిషిని అపవిత్రపరుస్తూ ఉన్నవి. అయితే ఈ లక్షణాలన్నీ కూడా మానవుని హృదయంలో నుండి బయటకు వచ్చి మనిషిని అపవిత్రపరుస్తూ ఉన్నాయని దేవుని వాక్యం చదివిస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు భూమి మీద మనుషులు చూస్తూ ఉన్నాము. ఎంత భయంకరమైన స్థితులు అండి, ఎంత ఘోరమైన స్థితిలో ఉన్నారండి. ఆలోచిస్తున్నారా ప్రియమైన దేవుని బిడ్డలారా? మానవుని హృదయంలో ఉన్న చెడు తలంపులు, చెడు ఆలోచనలన్నీ కూడా మనిషిని అపవిత్రపరుస్తూ, ఇతరులని గాయపరుస్తూ, ఇతరులను నిందిస్తూ, ఇతరులను అవమానపరుస్తూ, ఇతరుల మీద నేరాలు మోపుతూ, ఇతరులను గాయపరుస్తున్న స్థితిలోకి దిగజారిపోయాడు మానవుడు. చివరికి తోటివాడిని, నిన్నువలని, పొరుగువాడిని ప్రేమించమన్న వాక్యాన్ని పక్కన పెట్టేసి ఇదిగో విరోధంగా, శత్రువులుగా చూస్తూ ఉన్నారండి. ఈనాడు మనం చూస్తున్నాం ప్రియమైన బిడ్డలారా, ఏ టీవీ వార్తలలో చూసినా, ఎక్కడ న్యూస్ పేపర్లో చూసినా అనేకమైన అత్యాచారాలు జరుగుతున్నాయి. చిన్నపిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్నాయండి. ఎంత భయంకరమైన స్థితి అండి.
చివరికి వికలాంగులను కూడా అని చూడకుండా అత్యాచారాలు చేస్తున్నారండి. ఇలాంటి స్థితి మానవుడిలోకి రావడానికి కారణం ఇవన్నీ కూడా మానవుని హృదయంలోకి వచ్చేసాయి. ఇవన్నీ మానవుని హృదయంలోకి వచ్చేసి మనిషిగా ఉండక పసిప్రాయుడిగా మారిపోయి మూర్ఖుడిగా మారిపోయాడు. నరహంతకుడిగా, కిరాతకుడిగా, వ్యభిచారిగా, జాగ్రత్తం చేసేవాడిగా, లోబిగా, దొంగతనములు చేసేవాడిగా మారిపోయాడు. అన్నిటికీ కారణం మానవుని హృదయంలో దేవునికి చోటు ఇవ్వకపోవటం వలన అపవాది ప్రవేశపెట్టిన ఇవన్నీ కూడా ఆలోచిస్తూ వాటిని జరిగిస్తూ చివరికి ఎంత ఘోరంగా భయంకరంగా స్థితిలో ఉన్నారో చూడండి. అయితే మహానుభావులు గాంధీ మహాత్ములు అర్ధరాత్రి ఒంటరిగా నడవాలని కోరుకున్నారంటే మన మహాత్ములు చాలా మంది కూడా ఆడమనిషి అర్ధరాత్రి ఒంటరిగా వెళ్ళాలనుకున్నారు. కానీ ఈనాడు ఆడమనిషి అర్ధరాత్రి ఒంటరిగా వెళ్ళటం కాదు, కానీ పగల టైంలోనే ఒంటరిగా వెళ్ళలేని స్థితికి దిగజారిపోయిందండి మానవ జాతి. ఇలాగ మారిపోవటానికి కారణం ఏమిటంటే మానవుని హృదయంలో నుండి వచ్చిన చెడు తలంపులు, చెడు ఆలోచనలు మనిషినిగా చూడక మనిషిని మృగముగా మార్చివేసింది. ప్రేమ బిడ్డలారా, తోటి సహోదరిని, తోటి చెల్లిని, తోటి తల్లిగా భావించలేని మానవుని కళ్ళు, మానవుని నేత్రాలు మోహములోకి క్రామతత్వము నిండిపోయి చివరికి చిన్నపిల్ల, వికలాంగు, అసలు గుడ్డిది, ఎలాంటి వారిని చూడకుండా కామ వికారముతో ప్రవర్తిస్తూ చివరికి ఎంతో మంది తోటి సహోదరులను చూస్తూ ఉన్నాం. ప్రేమ బిడ్డలారా, ఇలాంటి భయంకరమైన స్థితి మన భారతదేశంలో ఉంది. వీటన్నిటికి కారణం ఏమిటంటే మనుషుడు చెడిపోయాడు. మనుషుడు చెడిపోవడానికి కారణం ఏమిటంటే మానవుని హృదయంలో ఒక దేవుడికి స్థానం ఇవ్వకుండా ఇష్టానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కనుకనే హృదయంలో గుండా బయటకు వచ్చిన ఆలోచనలు నెరవేర్చుకుంటున్నాడు, చివరికి చెడిపోతున్నాడు, చెడగొడుతూ ఉన్నాడు. ప్రేమను బిడ్డలారా, ఇలాంటి భయంకరమైన స్థితిలో ఉన్నావా ప్రియ సహోదరి? చూస్తూ ఉన్నావా ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నామో మనం ఆలోచించండి. ఇకనైనా మీ హృదయంలో ఇలాంటి తలంపుల నుండి తీసివేసుకొని నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా, పవిత్రంగా బ్రతకటానికి దేవుని వైపు తిరిగినట్లయితే, దేవుని వైపు మళ్ళినట్లయితే దేవుని వాక్యం చలవిస్తుంది. అయితే మానవుని హృదయంలోకి ఇలాంటి చెడు తలంపులు ఎందుకు వచ్చాయి? అసలు మానవుడు హృదయంలో నుండి ఇవన్నీ బయటకు వచ్చి మనిషిని పవిత్రపరుస్తూ ఉందంటే, అయితే మానవుడు రుడుకుతోనే ఇలాంటివి నింపుకొని వచ్చాడా? అయితే మనిషిని ఎలా కలగచేసాడు దేవుడు? మనం ఆలోచించినట్లయితే బిడ్డలారా, మానవుడు పుట్టిన తర్వాత ఇవన్నీ దేవునికి చోటు ఇవ్వకపోవటం వల్ల ఇవన్నీ లోపలికి చేర్చుకున్నాడు. కానీ దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాడని దేవుని వాక్యం చలవిస్తుంది. ప్రసంగి గ్రంథంలో చూడండి, నరులను దేవుడు ఎలా పుట్టించాడో, అయితే ఎందుకు ఇలాంటి కామ క్రోధంతో నిండిపోయి ఉన్నాడో, అసలు ఏంటి ప్రాబ్లం, ఎందుకు మారిపోయాడని ఆలోచించినట్లయితే ప్రసంగి 7:29 వచనంలో చూస్తే దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాడని దేవుని వాక్యం చలవిస్తుంది. చూసినట్లయితే ఎంత చక్కని మాట అంటున్నాడు చూడండి. ఇది ఒకటి మాత్రం నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించును గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు అంటూ ఉన్నాడంటే. చూస్తారండి, నరులను దేవుడు యథార్థవంతులుగా పుట్టించాడు. దేవుడు మనుషులకు ఏ పోలిక ఇచ్చాడు? ఆయన పోలికను, ఆయన స్వభావమును, ఆయన హృదయమును, ఆయన మనసునే ఇస్తే మానవుడు ఈనాడు అనేకమైన తంత్రములు కల్పించుకున్నాడు. ఎప్పుడైతే మానవుడు దేవునికి చోటు ఇవ్వకుండా, ఎప్పుడైతే విరోధంగా ఇష్టానుసారంగా జీవించడానికి ప్రయత్నించాడో ఆనాడే మానవుని హృదయం చెడిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచిస్తూ ఉన్నారా? నరులను దేవుడు యథార్థవంతులుగా పుట్టించాడని ఇక్కడ సొలొమోను జ్ఞాని అంటూ ఉన్నాడు. చూసారా అండి, నేను ఒకటి కనుగొంటిని అన్నాడంటే ఆయన అన్వేషణ చేస్తున్నాడు, వెతుకుతూ ఉన్నాడు. వెతుకుతున్న సమయంలో ఆయన వెతుకులాటలో ఒకటి దొరికింది. ఏమిటయ్యా అంటే నరులను దేవుడు యథార్థవంతులుగా పుట్టించాడు. అయితే ఈనాడు మనుషుడు యథార్థంగా ఉన్నాడా? నీతిగా ఉంటున్నాడా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటున్నాడా? చెడు తలంపులను నిండిన వాడై ఉన్నాడు. ఈనాడు కామ క్రోధములు కలిగిన వాడై ఉన్నాడు. ఎలాంటి వాడిగా ఉన్నాడు తెలుసా? శరీర కోరికలు, శరీర ఆశలు నెరవేర్చుకునేవాడిగా ఉన్నాడు. నేత్రాశ, శరీరాశ, జీవపు డమ్మంతో నిండి ఉన్నాడు. తోటి వాడిని ప్రేమించాల్సిన వాడు, తోటి వాడిని నిందిస్తూ ఉన్నాడు. తోటి వాడితో సహవాసం కలిగి జీవించాల్సిన వాడు తోటి వాడికి శత్రువుగా మారి ఉన్నాడు. వీటన్నిటికీ కారణం ఏమిటంటే మానవుని హృదయంలో పాపంతో నిండి ఉన్నది. ఆ పాపం అనే ఎత్తనము ప్రబలమై అది వృక్షంగా మారి మానవుని చెడగొడుతూ ఉంది. ప్రేమనదిని బిడ్డలారా, ఆలోచిస్తూ ఉన్నారా దేవుని వాక్యాన్ని? ప్రియ సహోదరి సహోదరుడా, ఎలా ఉన్నావు? నీవు నేను దేవుడు నన్ను యథార్థవంతులుగా పుట్టించాడు, కానీ మనమే అనేకమైన తంత్రములు కల్పించుకున్నాం. ఈరోజు నా అంశం అదే. ప్రియమైన బిడ్డలారా, నరులను దేవుడు యథార్థవంతులుగా పుట్టిస్తే మనం మాత్రం మన హృదయంలో నుండి చెడు తలంపులు, చెడు ఆలోచనలు అన్ని నింపుకొని వాటి ద్వారా మనం చెడిపోతూ ఉన్నామని దేవుని వాక్యం చదివేస్తుంది. అయితే చూసినట్లయితే వాక్యాన్ని అంటున్నాడు అక్కడ, ఏమంటున్నాడు చూడండి. ముందుగా చూస్తే జారత్వము మనిషిలో ఉంటా బయటకు వస్తున్నది. హృదయంలో నుండి వచ్చే ఆలోచనది జారత్వము.
కొరింథీయులకు రాసిన పత్రికలో చూద్దాం. ఈ 12 లక్షణాలలో మొదటి లక్షణం చూడండి, జారత్వమును. అనగా మొదటి కొరింథీ అధ్యాయం 18వ వచనములో అంటున్నాడు దేవుడు, జారత్వమునకు మీరు దూరముగా పారిపోండి అంటున్నాడండి. జారత్వమునకు దూరముగా పారిపోండి. మనుషుడు చేయి ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది, కానీ జారత్వము చేయవాడు తన సొంత శరీరమునకునే హానికరముగా పాపము చేయుచు ఉన్నాడు. ఈనాడు మనుషుడు జారత్వమునకు దూరంగా పారిపోవలసిన వాడు. పారిపోక జారత్వమును జరిగిస్తూ లోపల నుండి హృదయంలో వచ్చిన ఈ జారత్వం అనే ఆలోచన నెరవేర్చుకుంటూ చెడు తలంపులతో చెడు కార్యాలతో నీచముగా ప్రవర్తిస్తూ తను తాను గాయపరుచుకుంటున్నాడు, తన దేహాన్ని గాయపరుచుకుంటున్నాడు అన్నాడండి. దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ దేహమే దేవుని ఆలయము, ఎవడైనా నా ఆలయాన్ని పాడు చేస్తే నేను వారి ఆలయాన్ని పాడు చేస్తానని అక్కడ చక్కని మాట సెలవిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించినట్లయితే దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందో. కాబట్టి ఈ జారత్వమునకు దూరంగా పారిపోవాలని మీ అందరికీ మనం చేస్తున్నాను. ఇంకొక విషయం, రెండోది దొంగతనములు. దొంగతనములు అనగా మానవుని హృదయంలో నుండి దొంగతనములు ఆలోచనలు వస్తాయి. ఒక వ్యక్తి ఒక దొంగతనం చేయాలంటే మొదటగా ఆ రాత్రి అంతా కూడా ఆలోచన చేస్తాడు. ఎక్కడికి వెళ్తే, ఏ టైంలో వెళ్తే నా పని సులువుగా అయిపోతుందని ఆలోచిస్తాడు. దొంగతనము రెండోది. ఇది హృదయంలో నుండి వచ్చి మనిషిని అపవిత్రపరుస్తుంది. అసలు మూడోది చూస్తే నరహత్యను. చూడండి మూడో విషయం, నరహత్యనుగా చూడండి జాగ్రత్తగా. 1 యోహాను పత్రిక చూస్తే 3వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట చదివిస్తున్నాడు. ఏమని చదివిస్తూ ఉన్నాడయ్యా అక్కడ అంటే జాగ్రత్తగా గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు, నరహంతకుని అందును నిత్య జీవము ఉండదని మనం ఎరుగుదాము. చూసారా అండి, మూడో విషయము నరహత్యలు. నరహత్య అనగా శరీర ద్వారా చేసే హత్య ఉన్నది, లోపల హృదయపూర్వకంగా ద్వేషించి చేసే హత్య ఉన్నది. మనుషులు సత్యానికి దొరికే హత్య ఉన్నది, మనుషులు సత్యానికి దొరకనిది దేవుని సత్యానికి దొరికే హత్య ఉన్నది. ఈ నరహత్య అనగా తోటి వాడిని ఎవరైతే ద్వేషిస్తాడో, తోటి వాడిని ఎవడైతే అశ్లీతో మాట్లాడతాడో ఆ వ్యక్తి నరహంతకుడని దేవుని వాక్యం సెలవిస్తుంది. మానవుని హృదయంలో నుండి బయటకు వచ్చే ఈ 12 లక్షణాలలో 4వ లక్షణం ఏమిటాయంటే చూడండి, వ్యభిచారములు అన్నాడు. వ్యభిచారము అంటే ఒకటే ఉంటుంది. వ్యభిచారములు అనగా వ్యభిచారములు ఎన్నో ఉన్నాయని అర్థమిస్తుంది అక్కడ. వ్యభిచారము అనగా మత్తయి సువార్త 5:28 వచనంలో ఒక మాట చదివిస్తూ ఉన్నాడు. ఒక స్త్రీని మోకపు చూపుతో చూసు ప్రతివాడు ఆ క్షణమే ఆమెతో హృదయములో పాపము చేసిన వాడు అని దేవుని వాక్యం చదివిస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, నీ చూపు ఎలా ఉంది? మోకపు చూపుతో చూస్తున్నావా? అసూయమైన చూపుతో చూస్తున్నావా? క్రోధమైన చూపుతో చూస్తున్నావా? క్రోధంతో చూస్తున్నావా? లేక ఆప్యాయతగా ప్రేమతో చూస్తున్నావా? నీ కన్నులను నువ్వు సరి చేసుకోకపోతే ఒక రోజున నీవు ఆ యొక్క శిక్షకు పాత్రుడు అవుతావని జాగ్రత్త సుమా వాక్యం సెలవిస్తుంది. ఒక స్త్రీని మోహపు చూపుతో చూసిన వెంటనే ఆ స్త్రీతో ఆ వ్యక్తి అప్పుడే ఆ క్షణమే హృదయంలో పాపము చేసిన వాడవుతాడంట. అయితే ఒక స్త్రీ మోకపు చూపుతో నువ్వు చూస్తున్నావా ఒక స్త్రీని? అలాగనే ఒక స్త్రీ ఒక పురుషుడి వైపు మోకపు చూపుతో చూసిందంటే వాళ్ళు శరీరపరంగా పాపము చేయకపోయినా ఆత్మపరముగా అనగా హృదయములో పాపము జరిగించిన వారు అవుతారు. రేపు దేవుని దృష్టిలో వారు లెక్క చెప్పాల్సిన వారై ఉన్నారు. చూసారండి, మానవుని హృదయంలో నుండి బయటకు వచ్చినవి మనిషిని ఎలా అపవిత్రపరుస్తున్నాయో ఇప్పుడు 4వ లక్షణం చెప్పాను. 5వ లక్షణం చూడండి, లోపములు అనగా 2 పేతురు 2వ అధ్యాయం 14వ వచనములు. ఈ లోపములు ఎలా ఉంటాయంట, మనిషిని ఏ రీతిగా లోబిగా మారుస్తాయో. లోపత్వము, లోపల ఒక మాట బయట ఒక మాట. అలాగనే ఇంకా లోబి పడతారు కొంతమంది, దిగజారిపోయే ఛాయాత్మకమైన కార్యాలు చేస్తారు. వారి క్యాటర్కి, వారి ఉద్యోగాలకి, వారి అధికారానికి కూడా కోల్పోయి వారికి లోపమైన పనులు చేస్తారు. వాటిని మనసులో పెట్టుకొని ఉంటారు కనుక ఆ కార్యాలు నెరవేర్చుకుంటారు. అంటే మంచి మంచి ఉద్యోగస్తులండి. ఈ మధ్య మనం చూస్తున్నాం టీవీలో ఒక మిలిటరీ మ్యాన్ అబ్బాయి మిలిటరీలో జాబ్ చేస్తున్నాడు. సెలవులకు వచ్చి స్నేహితుడితో కలిసి అంటే ఊరు బయటకు వెళ్ళి తాగుతూ తందనాలాడుతూ 11 సంవత్సరాల ఎల్లని ఒక బాలికని అత్యాచారం చేస్తాడండి. ఎంత భయంకరమైన స్థితి! ఇది లోపత్వము హృదయంలో నుండి పుడుతుంది. అతను ఉన్నతమైన అధికారి, దేశాన్ని కాపాడే మిలిటరీ వాడు, ఆయన ఆర్మీలో పనిచేస్తూ ఉద్యోగం చేస్తూ కూడా ఈ లోపత్వము వలన ఎందుకు ఇంత అంటే ఘోరమైన పాపం చేస్తాడంటే అతను హృదయము నిండిన దాన్ని బట్టి అతను కార్యం జరిగించుకున్నాడు.